రాజ్యసభ సభ్యునిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసి తొలిసారిగా కోనసీమ జిల్లాకు వస్తున్నటువంటి ఎంపీ సానా సతీష్ బాబుకు కాసేపట్లో ఘన సత్కారం జరగనుంది. అమలాపురం సత్యనారాయణ గార్డెన్స్ లో ఈ కార్యక్రమం జరగనుంది. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగనుండగా కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో ఘన స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేశారు. రావులపాలెం నుండి అమలాపురం గడియార స్తంభం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాపు జేసీ నాయకులు సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. ఇక పూర్తి సమాచారాన్ని అమలాపురం నుంచి మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు, చూసుకుంటే కనుక రాజ్యసభ ఎంపీగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసి అనంతరం కూడా కాకినాడ కోనసీమ జిల్లాకి ఈరోజు అయితే ఎంపీ సానా సతీష్ బాబు రానున్నారు. ఈ నేపథ్యంలోనే కాకినాడ జిల్లా కోనసీమ జిల్లాలో అయితే మాత్రం ఆయనకి ఘన సత్కారం అయితే చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా అమలాపురం జిల్లాలో అయితే జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఈరోజు సాయంత్రం ఇంచుమించుగా 6 గంటలకి అమలాపురంలో అయితే సత్యనారాయణ గార్డెన్లో ఎంపీ సానా సతీష్ బాబుకి ఘన సత్కారం జరుగుతుంది. దానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కాపు జేఏసీ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఎంపీ సానా సతీష్ బాబు గారు రెండోసారి ప్రమాణ స్వీకారం చేసి వస్తున్నారు, ఏంటి ఎటువంటి వెల్కమ్? ఆయన రెండోసారి అయినందుకు చాలా సంతోషంగా ఉందండి. దానికి సంబంధించి అతి భారీగా ఏర్పాట్లు చేయడం జరిగిందండి ఇక్కడ. ఏమన్నా దానికి సంబంధించి పల్లంరాజు గారి నాయకత్వం వహిస్తూ దేనికి తగ్గొద్దు, దేంట్లోనే రాజీ పడొద్దు అని 10,000 మంది దాకా మీ టెండర్ చేయడం జరుగుతుందండి. ఏమంటే ఆయనకి అయితే మాత్రం వేలాది మందితోటి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారండి ఇక్కడ. అంటే మొత్తం ఇప్పుడు ఈ మొత్తం ఏర్పాట్లన్నీ కూడా ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు గారు అండి. గంధం పల్లంరాజు గారి అధ్యక్షతలోనే జరుగుతుందండి. ఏ కార్యక్రమాలు అంటే ఎంపీ గారికి ఏ కార్యక్రమాలు, మీరు సత్కారంతో పాటు ఏ కార్యక్రమం? బహిరంగ సభ అండి. ఏమంటే మొత్తం ఆల్ వెరైటీ తోటి నిండరండి, దేంట్లోనే తగ్గకుండా. ఎందుకంటే సానా సతీష్ గారికి పల్లంరాజు గారికి ఉన్న సన్నిహితాన్ని బట్టి ఆయన చాలా ప్రెస్టేజ్గా తీసుకుని చాలా ముందుకు వెళ్ళడానికి దేనికి తగ్గొద్దు, 10,000 మందికి పైగానే మనం ఎప్పుడు టెండర్కి ఏర్పాట్లు చేయాలి, దాంట్లో అస్సలు రాజీ పడొద్దు, దేంట్లోనే రాజీ పడొద్దు అని మొత్తం ఎవరికాడ కమిటీ కింద తిరగొట్టి దీన్ని ఏర్పాటు చేశారండి ఇక్కడ. అంటే మొత్తం మీ అంచనా ఎంతవరకు వచ్చే అవకాశం ఉంది? 10,000 పైనేనండి. 10,000 పైన మాట. ఎన్ని గంటలకి సభ? 5 నుంచి 6 గంటల మధ్యలో సభ స్టార్ట్ అవుతుందండి. సన్మానం ఆ టైంలోనే అవుతుందండి, 1 గంట. అంటే ఇప్పుడు కాపు చేస్తే కూటమి నాయకులు మొత్తం అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారండి. మొత్తం అందరూ ఏర్పాట్లు అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి, ఇబ్బంది ఏం లేదండి. ర్యాలీ రావులపాలెం నుంచి అంబాజీపేట వరకునేమో ఈ 4 వీల్స్ ర్యాలీ అండి. అంబాజీపేట నుంచి అమలాపురం వరకు 2 వీల్స్ ర్యాలీ అండి. 2 వీల్స్ అండి. మొత్తం ఇంచుమించుగా ర్యాలీలో ఎంతమంది? ర్యాలీలో అయితే మాత్రం 8,000 జనం ఉంటారు. చెప్పండి, సానా సతీష్ బాబు గారు చెప్పండి, సానా సతీష్ ఏ విధంగా ఉంది? ఎలా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయండి, ఏర్పాట్లు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. బాగున్నాయండి, అంత చాలా బాగుంది. ప్రస్తుతం సాయంత్రం ఇంచుమించుగా సానా సతీష్ బాబు అమలాపురం చేరుకున్నారు. దానికి సంబంధించి సత్యనారాయణ గార్డెన్లో ఆయన రాక కోసం ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేస్తారు. దానికి సంబంధించి ఇంచుమించుగా 8,000 నుంచి 10,000 మంది దాకా అతిథులు వస్తారు. దానికి సంబంధించి వారికి స్పెషల్ డిన్నర్ ఏర్పాటు చేసామని చెప్పి కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి. మొత్తం అంతా కూడా అమలాపురం ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు ఆధ్వర్యంలో మొత్తం కూడా ఘన సత్కారం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి సానా సతీష్ బాబు తొలిసారిగా మా జిల్లాకి ఈ ప్రమాణ స్వీకారం అనంతరం తొలిసారిగా జిల్లాకి రావడంతో ఈ మొత్తం కూడా ఈ ఘన సత్కారం చేస్తున్నాం. దానికి సంబంధించి భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పుడు కూడా మొత్తం సానా సతీష్ బాబు మొత్తం ఇంచుమించుగా రావులపాలెం టు అంబాజీపేట టు అమలాపురం దాకా ఈ మొత్తం కూడా ర్యాలీ కార్లు బైకులతో ఈ సత్యనారాయణ గార్డెన్ వరకు కూడా ర్యాలీ అయితే సాగనుందని చెప్పి కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. రైట్ కామేశ్వరరావు, థ్యాంక్ యూ.